అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నామండి. అలాగే ఇది 31st రోజు వ్లాగ్ అండి. ఏమేమి పనులు చేశాను, ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది నేను ఈ వీడియో మొత్తం షూట్ చేశానండి. సో మీరు ఏ విధంగా 31st రోజు పనులన్నీ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్? నేనైతే ఇక్కడ అన్నీ చకచకాలు వేసేసి పనులు స్టార్ట్ చేశాను. ఈలోపు చెత్త బండి వచ్చిందండి, చెత్త వేయడానికి వెళ్తున్నాము. అంతకంటే ముందే లేచేసి నేను ఇక్కడ బయట వాటర్ చల్లేసి ముగ్గు కూడా పెట్టుకున్నాను. సో సంక్రాంతి పండగ ముందు సంక్రాంతి ముగ్గులు వేస్తారు కదండి, అలాగే నేను కూడా వేశాను. చాలా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ వ్యూ చూపిద్దామనేసి చూపిస్తున్నానండి. తర్వాత టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత బాబు కూడా తినిపించేసాను, మేము కూడా టిఫిన్ చేసాము. ఆ తర్వాత ఇక్కడ బయటంతా కడిగేద్దాము అనేసి నేనైతే మొత్తం కడిగేస్తున్నానండి. మళ్ళీ న్యూ ఇయర్ రోజు అయితే మొత్తం బయట ముగ్గు వేసే వాటర్ మొత్తం పోతాయి కాబట్టి ముగ్గు పాడయ్యే ఛాన్స్ ఉంటుందనేసి నేను ముందు రోజే ఇలా ఈ విధంగా అంతా క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నాను. ఇంకా బాబు కూడా ఉంటాడు, అన్ని పనులు జరగనివ్వడు ఒకే రోజు. సో నేను 2 days అలా ముందే ఒకరోజు 31st రోజే మొత్తం చేసేసుకుంటున్నాను. మార్నింగ్ ఆ రోజు వాటర్ కూడా వచ్చేసాయి. సో వాటర్ పట్టుకుంటే ఎలాగో బయట అన్ని వాటర్ పడతాయి కదా, సో అదేవిధంగా కడిగేసుకుంటే అయిపోతుంది అనేసి నేను కడిగేస్తున్నాను. మాకైతే ఈ పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుందండి, అసలు కడగాలంటే ఒక 1/2 hour అయినా పడుతుంది. సో అందులో అన్నీ కడిగేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా కొద్దిగా చేసేసుకుంటున్నాను. బాబు ఆడుకుంటున్నాడు, తినిపించేసాను, ఆడుకుంటుండు. నేను ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను. సో మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్? ఎక్కడైనా వెళ్ళాలనుకుంటున్నారా న్యూ ఇయర్ రోజు? అసలు ఏంటి, గుడికి వెళ్తారా, బయటికి వెళ్తారా, అసలు ఎలా ఏం ప్లాన్ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నాము, బట్ ఎలా వీలవుతుందో చూడాలి. సో ఇక్కడ సైకిల్ వచ్చేసి బాబు ఆడుతూ ఉంటాడు దీనిపైన. సో దాన్ని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంత డస్ట్ మాత్రం బాగా పడుతుందండి, ఎందుకంటే మేము ఉండే హౌస్ రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది, పక్కనే రోడ్డు కాబట్టి వెహికల్స్ బాగా తిరుగుతూ ఉంటాయి. అంతకుముందు ఇంతగా వచ్చేది కాదండి. స్కూల్ దగ్గరలోనే ఈ మధ్య స్టార్ట్ అయింది, స్కూల్ కొత్తగా వేశారు ఇక్కడ. సో దానివల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. వెహికల్స్ కూడా పిల్లల్ని తీసుకోవడానికి డ్రాప్ చేయడానికి వస్తూ ఉంటారు పేరెంట్స్. దానివల్ల బాగా డస్ట్ అనేది బాగా వస్తుంది. అసలు ఒకరోజు తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనే కడగాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ విండోస్కి కూడా కొంచెం దుమ్ము పట్టినట్టుగా ఉంటే ఇలా కడుగుతున్నానండి. సో అంతా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది, ఎలాగో కడుగుతున్నాను కదా అని. కడిగేటప్పుడే ఈ విధంగా చేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ డస్ట్ పట్టేంత వరకు ఉంచుకోకుండా మనం అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఎక్కువ పాడవకుండా ఉంటాయి. మనకు కూడా వర్క్ అనేది ఈజీగా అవుతుంది. అంతా ఒకేసారి చేద్దాంలే అనుకుంటే మనకు పని ఎక్కువ అయిపోతుంది. సో తర్వాత అయితే నేను ఇక్కడ మొత్తం బయట కడిగేసాను. కడిగిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ హౌస్ కూడా తుడుస్తున్నాను. కడగడానికి వీలు లేదండి, బయటికి వాటర్ వెళ్ళవు, అందుకని నేను తుడుస్తున్నాను. మళ్ళీ ఒకవేళ కడిగిన తర్వాత వాటర్ అన్నీ బయటికి ఇట్లా ఎత్తేస్తూ ఉండాలి. సో డబుల్ వర్క్ మళ్ళీ ఎందుకు అనేసి నేను తుడుస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, మీరందరూ టిఫిన్ చేశారా? ఏం టిఫిన్ చేశారండి? చేస్తే తర్వాత ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాను. మా బాబు వచ్చేసి అక్కడ బయట కడిగి ఉన్నాను కదా, వాటర్లో పడ్డాడు. చూపినాన్న అంటే ఇట్లా సైడ్కి తిరుగుతూ ఉన్నాడు, చూపియడంట. కెమెరా చూసి మళ్ళీ ఫ్రంట్కే తిరుగుతూ ఉన్నాడు. నేను ఈలోపు కెమెరా సెట్ చేసుకుందామని పెడతా ఉంటే ఆయన ఇల్లు తుడుస్తాడంట. చూడండి ఎట్లా చేస్తున్నాడో. సో ఇదే విధంగా చేశాడు. బాబు పడుకోకుండా నేను పనులు చేసుకుంటా ఉంటే, పడుకుంటేనే నేను ఫాస్ట్గా చేసుకుంటా. కాకపోతే ఎంతసేపు అని పండుకుంటాడు, వాడు పడుకోలేడు కదా, అన్నీ చేసుకోనికి వీలు ఉండదు. సో ఇప్పుడు మెలకువ ఉంటే నేను ఏ పని చేస్తే ఆయన కూడా అదే పని చేస్తూ ఉంటాడు. బట్టలు ఉతికితే బట్టలలో వచ్చి వాటర్లో వచ్చి కూడా ఆడుతూ ఉంటాడు. ఇట్లా ఇల్లు తుడుస్తుంటే మోప్ తీసుకొని ఆయన తుడుస్తూ ఉంటాడంట. మొత్తం వాటర్లో తడిచేస్తాడు. జలుబు చేస్తుందేమో అని నాకు భయం వేస్తూ ఉంది, కానీ వినడండి. పిల్లలు అంతే కదండి, మనం ఏది చేస్తే అదే చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. అక్కడ విండో కడిగాను కదా, సో అక్కడ వాటర్ అన్నీ లోపలికి వచ్చినాయి.
కడప దగ్గర మొత్తం ఇట్లా జామ్ అయిపోయినాయి. సో అవన్నీ బయటికి ఎత్తేసేయాలి ఇప్పుడు. పనిలో పని ఈ డోర్లు కూడా తుడుస్తాం అనేసి నేనైతే ఇక్కడ క్లాత్ తీసుకొని ఇట్లా తుడుస్తూ ఉన్నాను. వీక్లీ వన్స్ అట్లా చేస్తూ ఉంటే మనకి ఎక్కువ డస్ట్ అనేది పట్టదు, మనకు పని కూడా ఈజీగా అయిపోతుంది. ఒకేసారి పెట్టుకోవద్దు ఇవన్నీ, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, మనకు ఎప్పుడు టైం ఉన్నా అప్పుడు చూసుకోవాలి ఇదంతా. తర్వాత ఇదంతా కడిగేసాను, ఒకసారి చూపిద్దాం అనేసి చూస్తున్నాను. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఆ లాస్ట్ వరకు అంటే గేటు ఉన్నంత వరకు కడగాలి. ఇక్కడ బాబు వచ్చేసి బొమ్మలు తీసుకొచ్చి సోఫాలో కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. అంతా తడిగా ఉంది నాన్న, జలుబు చేస్తుంది ఆడుకోపో అంటే ఆడుకుంటూ ఉన్నాడు. సో ఇదంతా కడిగేసానండి. అంతా ఏం చూపించాలని నేను షూట్ చేయలేదు. సో అప్పుడప్పుడే ఎండ వస్తుంది. ఇది కడిగేసి కాసేపు ఎండకు రిలాక్స్ అయ్యానండి. బాగా చల్లగా ఉంది. వాటర్లో పని చేస్తున్నంతసేపు ఏమీ అనిపించదు. పని అయిపోయిన తర్వాత చలి పెడతా ఉంది. వింటర్ సీజన్ కదా, అలాగే ఉంటుంది. అసలు పనే చేయబుద్ధి అవ్వట్లేదు, కానీ చేసుకోవాలి తప్పదు. తర్వాత అదంతా కడిగేసిన తర్వాత ఇక్కడ కిచెన్లోకి వచ్చేసి నేను స్టూల్ డబ్బాలు ఉంటాయి కదండి, స్టీల్వి. సో వాటిని తుడుస్తూ ఉన్నాను. కొంచెం దుమ్ము పడినట్టుగా ఉంటే అవి ఎక్కువగా ఏం పట్టలేదు, జస్ట్ అలా తుడిచేసి పెడుతున్నాను. రీసెంట్గా తోమేసాము, అందుకని ఏం తోమట్లేదు. ఇవి తోమితే ఇప్పుడు బాబు వచ్చి మొత్తం వాటిపైనే ఆడుతూ ఉంటాడు. బొమ్మలు వదిలేసి వీటిని పట్టుకొని ఆడుతూ ఉంటాడు. అందుకే నేను జస్ట్ అలా తుడిచి పెడుతున్నాను. పప్పులు అవన్నీ సామాన్లు, కారం, ఉప్పు అలాంటివన్నీ నేను ఈ డబ్బాలోనే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే మాకు కిచెన్లో ఎక్కువ సెల్ఫ్స్ రాలేవండి, ఒక 3 లైన్స్ మాత్రమే వచ్చినాయి. అందుకని అన్నీ విడివిడిగా పెట్టుకోవాలంటే ప్లేస్ సరిపోదండి. అందుకని నేను ఈ పెద్ద పెద్ద డబ్బాల స్టీల్ డబ్బాలలోనే నేను అన్నీ ఫిల్ చేసి పెట్టుకుంటాను. అలా ఫిల్ చేసుకొని పెట్టుకుంటేనే బాగా ఉంటుందని నా ఉద్దేశం. అన్నీ సపరేట్గా తీసి పెట్టుకుంటే అందరికీ విజిబుల్ అవుతాయి. సో అలా ఉండడం నచ్చదు. సో ఇది నా ఒపీనియన్ అంతే. తర్వాత స్టాండ్ కూడా తుడుచుకుంటున్నాను. కొంచెం దుమ్ము పట్టినట్టుగా అనిపిస్తే తుడుస్తూ ఉన్నాను. ఎక్కువేం లేదు, మొన్న రీసెంట్గానే మేము వ్రతం చేసినప్పుడు అన్నీ క్లీన్ చేసామండి. మా అత్తయ్య ఉండే కాబట్టి ఇద్దరం కలిసి చేసుకున్నాము. ఇప్పుడు ఒకదాన్ని ఉన్నాను, చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది. చేయగలను, కాకపోతే చిన్నోడు వచ్చి మొత్తం అందులోనే ఆడతాడు. ఇది ఒకటే రీజను. అందుకనే నేను ఈ విధంగా డస్టింగ్ చేస్తున్నాను. ఇవన్నీ ముందు రోజు చేసి పెట్టుకుంటే న్యూ ఇయర్ రోజుకు కొంచెం అంతా ఫ్రీగా ఉంటుందని నేను ఈ విధంగా పెద్ద పెద్ద డబ్బాలు మొత్తం తుడిచేసి పెట్టాను. మా అన్ని సరుకులు ఏమైనా ఉంటే ఆ డబ్బాలోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. కిచెన్ కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసి తోమేసి పెట్టాను. సో ఓవరాల్గా కిచెన్ లుక్ అయితే ఇదండి. ఉన్నంతలోనే కొంచెం నీట్గా పెట్టేసాను అంతే. తర్వాత ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనేసి నైట్కి డిన్నర్కి చేస్తున్నాను. ఎగ్స్ ఉడకబెట్టేసాను. అలాగే ఇక్కడ రైస్ కూడా మనకి ఉడికిపోయిందండి. ఒక 50% ఉడికితే సరిపోతుందండి. 50 లేదా ఒక 60% వరకు ఉడికించుకొని ఇలా వాటర్ అనేది మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాను. ఫుల్ వీడియో షూట్ చేద్దామంటే వీలు అవ్వలేదండి. మధ్య మధ్యలో బాబు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు, అందుకే ఫుల్ వీడియో షూట్ చేయలేదు. మధ్య మధ్యలో క్లిప్స్ యాడ్ చేశాను అంతే. ఇదేం ఫుల్ రెసిపీ కాదండి. తర్వాత ఆ ఎగ్స్ అన్నీ పీల్ చేసిన తర్వాత నేను ఇలా ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం ఆ పైన లేయర్ గట్టిపడేంత వరకు ఆయిల్లో ఫ్రై చేశాను. తర్వాత స్పైసెస్ మొత్తం వేసేసి కర్డ్, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్ అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి ఇలా ఫ్రై చేసి గుడ్లు కూడా వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. ఎగ్దమ్ బిర్యానీ అండి ఇది. తర్వాత ఆనియన్స్ కూడా వేస్తూ ఉన్నాను. సో న్యూ ఇయర్ అనేది మండే వచ్చింది కాబట్టి మేము నాన్ వెజ్ తినాము. అందుకనే 31st రోజే నైట్ నేను ఎగ్ బిర్యానీ చేశాను. సో తర్వాత ఇదంతా అయిన తర్వాత రైస్ మొత్తం మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక లేయర్ లాగా వేసేసి పైన కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్ అవన్నీ వేసేసి నేను ఒక టిష్యూని స్ప్రెడ్ చేస్తున్నాను. టిష్యూకి రైస్ అంటుకోకుండా ఉండడానికి పైన కొంచెం వాటర్ ఇట్లా స్ప్రింకిల్ లాగా చేసి నేను మూత పెట్టేసి దమ్ పెడుతున్నాను. ఒక 15 minutes దమ్ పెడుతున్నాను అండి. ఇది
తర్వాత పైన చిన్న రోల్ పెట్టానండి, ఎందుకంటే అది ఆవిరి అనేది బయటికి రాకుండా. 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. బిర్యానీ అనేది చాలా బాగా టేస్టీగా పర్ఫెక్ట్గా మనం రెస్టారెంట్లో చేసుకున్న ఫీలింగ్ లాగానే వచ్చిందండి. చాలా బాగా కుదిరింది అసలు. చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా, కానీ అంతకు ముందు రోజు చికెన్ జొన్న రొట్టె చేశాను. సో మళ్ళీ చికెన్ అయినా బోర్ వచ్చేస్తుంది అనేసి ఇలా సింపుల్గా అయితే నేను ఎగ్ బిర్యానీ చేశాను. చాలా బాగా కుదిరిందండి అసలు. చాలా టెంప్టింగ్గా సూపర్ టేస్టీగా ఉంది. అన్ని స్పైసెస్ కూడా బాగా సరిపోయాయి, ఏది ఎక్కువ తక్కువ అవ్వలేదు, ఈక్వల్గా చాలా మైల్డ్ ఫ్లేవర్తోని చాలా ఎమ్మీగా ఉందండి. మాకైతే బాగా నచ్చింది. సో మీరు 31st ఏం డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే ఇది ఎగ్ బిర్యానీ చేసుకున్నాము. మీరు ఇంకా ఏం చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమేమి ప్లాన్ వేసుకుంటున్నారు? బయటికి వెళ్ళి తిందామని ప్లాన్ వేసుకుంటున్నారా ఏంటి అనేది? అలాగే వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మేము డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసాము, తినేసాము. తర్వాత తిన్న తర్వాత బయట ఊడ్చేసి ఇంకా కలర్ ఉంటుంది కదా వాటర్ బయట చల్లేది, దాని అయితే నేను ఇక్కడ బకెట్లో కలుపుతూ ఉన్నాను ముగ్గేద్దాం అనేసి. మార్నింగ్ వేయడానికి బాబు మార్నింగ్ నేను లేస్తే నాతో పాటే లేస్తాడు, కాబట్టి వీలవ్వదు అనేసి నేను నైటే చల్లేసి పెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ సిటీలో అందరూ అంతే కదండి, ఈ విధంగానే చేస్తారు. నైట్ మా పక్క వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, నేనే ఇంకా లేట్ చేశాను. ఎందుకంటే బాబు పడుకోబెట్టేసి వచ్చి ఈ విధంగా చేశాను. నాకైతే 1.5 hour పట్టిందండి ఇదంతా వేయడానికి. ఎందుకంటే నేను ఒక్కదానే ఉన్నాను, ఎవరు వేయలేదు, నాకు హెల్ప్ ఎవరు చేయలేదు మా పక్క వాళ్ళు లేకుండే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అందరూ 2024లో హ్యాపీగా ఉండాలి, అలాగే ఏమేమి అనుకుంటున్నారో అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. బాయ్.